వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. నవంబర్ 21 నుండి 23 వరకు జరగనున్న 20వ G20 నాయకుల సదస్సులు పాల్గొన్న ప్రధానమంత్రి. సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి. సత్యసాయి బోధనలు లక్షలాది మందికి మార్గం చూపారని ముర్ము వ్యాఖ్యానం. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని సత్యసాయి బాబా ట్రస్ట్ అమలు చేస్తుందన్న చంద్రబాబు. సత్యసాయి బాబా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరిట 5 లక్షల కోట్లు భూ కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ఆరోపించిన కేటీఆర్. ప్రభుత్వం వెంటనే హిల్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేసిన కేటీఆర్. డబ్బులు వస్తాయని ఆశతో గంజాయి విక్రయించిన 2 యువకులు అరెస్ట్. అంకిరెడ్డిపాలెంలో సరఫరా చేస్తున్న MDMA మత్తు పదార్థాన్ని పట్టుకున్న నల్లపాడు పోలీసులు. దక్షిణాఫ్రికాలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 3 రోజుల పర్యటన నిమిత్తం దక్షిణాఫ్రికా వెళ్లారు. నవంబర్ 21 నుండి 23 వరకు జరగనున్న 20వ G20 నాయకుల సదస్సులో ఆయన పాల్గొంటారు. శుక్రవారం ఉదయం బయలుదేరిన ప్రధాని మోడీ తాజాగా దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్ కు చేరుకున్నారు. ఈ ఏడాది G20 నాయకుల సదస్సును దక్షిణాఫ్రికా నిర్వహిస్తోంది. గ్లోబల్ సౌత్ లో G20 సదస్సు జరగడం ఇది వరుసగా 4వసారి. సత్యసాయి బోధనలు లక్షలాది మందికి మార్గం చూపారని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని కొనియాడారు. పుట్టపర్తి సత్యసాయి బాబా బోధనలు లక్షలాది మందికి మార్గం చూపాయని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యాఖ్యానించారు. ఇవాళ బాబా శత జయంతి ఉత్సవాల్లో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పుట్టపర్తి వచ్చిన రాష్ట్రపతికి సీఎం మంత్రులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పుట్టపర్తిలోని పూర్ణచంద్ర ఆడిటోరియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముర్ము పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని కొనియాడారు. బాబా సందేశంతో కోట్లాది మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని ప్రశంసించారు. श्री सत्य साई बाबा भी ऐसे ही महान विभूतियों में अपना विशेष स्थान रखते हैं. उन्होंने भी सदैव समाज कल्याण और लोगों की भलाई के लिए कार्य किया है. श्री सत्य साई बाबा emphasized on the belief that service to mankind is service to God. He exhorted his devotees to follow his ideal. He oriented spirituality towards public welfare. He linked spirituality with selfless service and personal transformation. Sai Baba inspired millions to follow the path of service. Sri Satya Sai Baba's message of selfless love through selfless service is inspiring the Sri Satya Sai Service Organization to volunteer for service. సత్యసాయి ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని కీర్తించారు. ఈ ట్రస్ట్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. సత్యసాయిబాబా జయంతి ఉత్సవాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని సత్యసాయిబాబా ట్రస్ట్ అమలు చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. 7.50 లక్షల మంది వాలంటీర్లు సత్యసాయిబాబా ట్రస్ట్ ద్వారా సేవలందించారని, ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదన్నారు. లవ్వాల్ సర్వాల్ ఎప్పుడూ సేవ చేస్తూనే ఉండాలని, ఎవరిని నొప్పించకూడదు అనేది సత్యసాయిబాబా సిద్ధాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సత్యసాయిబాబా జయంతి ఉత్సవాలు సీఎం పాల్గొని ప్రసంగించారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింస అనే 5 సూత్రాలను సత్యసాయిబాబా చెప్పేవారని గుర్తు చేశారు. సత్యసాయిబాబా చెప్పిన సిద్ధాంతాలు, సూత్రాలను పాటిస్తే ప్రపంచం శాంతంగా ఉంటుందన్నారు. 5 principles of Satya, Dharma, Shanti, Prema and Ahimsa. If every individual, every institution and every nation lives by these principles, then world peace will become a reality. That is the biggest Siddhanta
Siddhantam and legacy given to us. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో తాగునీటి సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు. వివిధ ప్రాణాంతక రోగాల బారిన పడిన వారిని సత్యసాయిబాబా ట్రస్ట్ ఆదుకుంటోందని సీఎం పేర్కొన్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని సత్యసాయిబాబా ట్రస్ట్ అమలు చేసి చూపిస్తుందన్నారు. శాంతికి బ్రాండ్ అంబాసిడర్ లాగా సత్యసాయిబాబా నిలుస్తారని చెప్పుకొచ్చారు. 7.50 లక్షల మంది వాలంటీర్లు సత్యసాయిబాబా ట్రస్ట్ ద్వారా సేవలందించారని, ఏ వ్యవస్థకు ఇంతటి శక్తి లేదన్నారు. These free services are all offered without discrimination of caste, creed, religion or nationality. Now, very good organization, 140 countries and also branches more than 2,000. Number-wise, only registered 7,50,000 volunteers. No organization is having this type of strength. ఇవాళ సత్యసాయి ట్రైబల్ ఉమెన్ హెల్త్ కేర్ ప్రోగ్రాం ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే సత్యసాయి బాబా స్ఫూర్తితో సేవలందిస్తారన్నారు. సత్యసాయి బాబా సిద్ధాంతాన్ని సర్వత్రా వ్యాపించేలా కృషి చేయాలన్నారు. Baba has left a great product, Sai Siddhantam. If all of us take this as a mission to spread Sai Siddhantam, we will be able to achieve Baba's dream of universal peace and happiness. రాష్ట్రపతి ముర్ము జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని కేటీఆర్ ఆరోపించారు. పారిశ్రామిక అవసరాల కోసం 50 నుంచి 60 ఏళ్ల కిందట కేటాయించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరిట 5 లక్షల కోట్లు భూ కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని ధ్వజమెత్తారు. ఇది దేశంలోని అతి పెద్ద భూ కుంభకోణమని ఆరోపించారు. ముఖ్యమంత్రి సన్నిహితులు, బంధువులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ధి చేకూరేందుకు ఈ పాలసీని తీసుకువస్తున్నారని పేర్కొన్నారు. 9,292 ఎకరాల పారిశ్రామిక భూముల మీద కన్నేసి రేవంత్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే పేరిట భూములను కొల్లగొట్టే కుంభకోణానికి తెరలేపిండు. ఇక్కడ సింపుల్ గా నేను చెప్పే లెక్క మళ్ళొకసారి అర్థం చేసుకోండి. ఈ 9,292 ఎకరాలు మొత్తం కూడా ప్రభుత్వ భూమి. ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు మీరు పరిశ్రమ పెట్టండి అని ఇచ్చిన భూమి. అడ్డికి పావు షేరు అంటే మార్కెట్ విలువ రూపాయి అయితే 10 పైసలకో రూపాయికో రూపాయల 1 పైసకో ఇచ్చిన భూమి ఇది. ఇలా భూమి విలువ పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 100 రెట్లు పెరిగింది, 1000 రెట్లు పెరిగింది. పెరిగిన ఆ భూమి విలువను, పెరిగిన ఆ భూములను ఇవాళ ఏటీఎం గా దాన్ని పేటీఎం గా మార్చుకునే ప్రయత్నమే రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. 5 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తిని అందులో మరి ఇవాళ ఆయన అనుయాయులకు, ఆయన వందిమాగదులకు, ఆయన బామ్మర్దులకు, ఆయన తమ్ముళ్లకు, ఆయన చుట్టూ ఉండే బ్రోకర్లకు ఇవాళ ఒప్పందాలు కుదిరించి ఒక అతిపెద్ద భూ కుంభకోణానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో తెరలేపింది. ప్రభుత్వం వెంటనే హిల్ ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో శుక్రవారం కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఉద్యోగాల కల్పన, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి 5-6 దశాబ్దాల కిందట ప్రజల నుంచి భూములను సేకరించి పారిశ్రామికవేత్తలకు చాలా తక్కువ ధరకు లేదా ఉచితంగా కేటాయించారు. వేర్వేరు కారణాల వల్ల ఆ పరిశ్రమలు మూతపడినప్పుడు వాటిని ప్రైవేట్ వ్యక్తుల లబ్ధి కోసం ఉపయోగించడం సరైన విధానం కాదు. ప్రజల ఆస్తులను ప్రభుత్వం ఎందుకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తుంది? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలి. ముంబైలో మాదిరిగా బహిరంగ వేలం వేయాలి. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున టెక్స్టైల్ మిల్స్ ఉండేది బాంబేలో. ఇట్లాగే సేమ్ థింగ్ ఊరు మధ్యలోకి వచ్చేసింది మిల్లు. ఏం చేసినారు? వాళ్ళకు ఒక ఆఫర్ ఇచ్చారు, మీరు 50% ల్యాండ్ తిరిగి ఇచ్చేయండి గవర్నమెంట్ కి, 50% వాడుకోండి అని చెప్పి. మరి నువ్వేం చేస్తున్నావు? 9,292 ఎకరాలు నీ అత్త సొమ్ము అన్నట్టు, నీ అబ్బ సొత్తు అన్నట్టు ఇలా సంతర్పణ చేస్తున్నావు. ఎవరి సొత్తు? ఎందుకు అడుగుతావు? వెనకకు సగం ఇచ్చేయమని అడుగు, డిమాండ్ పెట్టు. 50% ల్యాండ్ షుడ్ బి గివెన్ బ్యాక్. కట్టు, అందులో ఇందిరమ్మ ఇల్లు కట్టు, హాస్పిటల్ కట్టు, పేదవాళ్లకు మరి బ్రహ్మాండంగా ఇల్లు కట్టి మేము వద్దంటున్నామా? శ్మశాన వాటికలకి పార్కులు కట్టు. ఇది ఏది వద్దంట. హైదరాబాద్ లో ఇంచు జాగా దొరకది. కొత్త పాలసీ కింద భూమి కొనుగోలు చేసే పారిశ్రామికవేత్తలు భవిష్యత్తులో తీవ్ర న్యాయపరమైన చిక్కులను ఎదుర్కోవలసి వస్తుందని వ్యాఖ్యానించారు. భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రాగానే ఈ భూముల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. భాజపాకు చిత్తశుద్ధి ఉంటే ఈ వ్యవహారంపై స్పందించాలన్నారు.
లేదంటే కాంగ్రెస్ కలిసిపోతుందని ప్రజలు అర్థం చేసుకుంటారని కేటీఆర్ పేర్కొన్నారు. ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని పట్టుకున్న నల్లపాడు పోలీసులు. అంకిరెడ్డిపాలెంలో సరఫరా చేస్తున్న ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని పట్టుకున్న నల్లపాడు పోలీసులు. ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తున్న యువకులను నల్లపాడు పోలీసులు సిఐ వంశీధర్ మరియు సిబ్బంది అరెస్టు చేశారు. అలవాటు లేకపోయినా కేవలం డబ్బులు వస్తాయని ఆశతో అరెస్ట్ అయిన యువకులు బెంగళూరు నుంచి మత్తు పదార్థాన్ని తీసుకువచ్చి గుంటూరులో విక్రయించడం ముద్దాయి ప్రధాన లక్ష్యం. అరెస్టైన ఇద్దరు యువకులు 25 సంవత్సరాల లోపే అవ్వడం చెప్పుకోదగిన విషయం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వ్యసనాలకు లోనవ్వొద్దని హెచ్చరించిన డీఎస్పీ బానోదయ. లీగల్ టీం వాళ్ళు గ్రౌండ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి 11 గ్రాముల ఎండిఎంఏ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టసీ అండ్ మోలీ డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ 23 ఇయర్స్ ఫ్రమ్ బెంగళూరు. ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు. ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్లిన పర్సన్ బత్తుల శ్రీనివాసరావు, అగైన్ ఏజ్ 24 to 25 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్లి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకొని వెళ్లడం జరిగింది. వీళ్ళిద్దరి పొజిషన్ లో విశాల్ ఇంకా బత్తుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్ లో కూడా 11 గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్ దొరకడం జరిగింది. ఇంకా 3 వ్యక్తులు అబ్స్కాండింగ్ లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో. ఈ 3 కూడా మేము అప్రిహెండ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని బత్తుల శ్రీనివాస్ ని అలానే విశాల్ సింగ్ చౌహాన్ అనే వీళ్ళిద్దరిని కూడా అప్రిహెండ్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. ఇది ఇప్పుడే కాదు, చాలా మంత్స్ నుంచి కూడా వీళ్ళు నెక్సస్ తోని బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి లోకల్లో సప్లై చేస్తున్నారు అని మాకు తెలిసింది. వన్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఎప్పుడైతే మాకు దొరుకుతుందో, సంజయ్ అనే వ్యక్తిని దొరికిన తర్వాత బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా బస్ట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 6 months లో దిస్ ఇస్ ద 3rd ఎండిఎంఏ కేసు నల్లపాడు పోలీస్ వాళ్ళు పట్టుకున్నది. వీళ్ళని వెంటనే రిమాండ్ చేయడం జరుగుతుంది. అలానే ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ఎండిఎంఏ సప్లై చేయను నల్లపాడు పోలీస్ లిమిట్స్ లో గానీ, గుంటూరు టౌన్ పోలీస్ లిమిట్స్ లో గానీ జరగకుండా చూసుకునే జాగ్రత్తలు చేపడుతున్నాము. మత్తు పదార్థాల విషయంలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా కానీ ఉన్నట్లు తెలిస్తే చట్టరీత్యా శిక్ష తప్పదని డీఎస్పీ బానోదయ హెచ్చరించారు. ముద్దాయిలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన వారిని డీఎస్పీ బానోదయ, సీఏ వంశీధర్ సిబ్బందిని అభినందించారు. శ్రీకాకుళం 1వ టౌన్ పరిధిలో జరిగిన దొంగతనాల కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. శ్రీకాకుళం రూరల్, శ్రీకాకుళం 2 టౌన్ మరియు శ్రీకాకుళం 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా రాత్రి సమయంలో ఇళ్ల దొంగతనాలపై జిల్లా పోలీసులు ప్రత్యేక క్రైమ్ బృందాలతో దర్యాప్తు జరిపి మొత్తం 18 కేసులను ఛేదించి పలు నేరాలకు పాల్పడుతున్న దొన్న కృష్ణను అరెస్టు చేశామని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ లో ప్రాపర్టీ అఫెన్సెస్ కి సంబంధించి అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు మనకి టోటల్ గా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నాము. సో ఇందులో A1 వచ్చి దున్నా కృష్ణ అలియాస్ ప్రీతం కృష్ణ సింగ్, ఈయనది మెలియాపుట్టి చాపరా విలేజ్. రెండో వ్యక్తి A2 వచ్చి సయ్యద్ రఫీ, ఈయన మనకి శ్రీకాకుళం టౌన్ లోనే ఉంటారు. సో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఓవరాల్ గా మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కి సంబంధించి 18 కేసుల్లో వీళ్ళు టోటల్ గా ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు రీసెంట్ గా 24-25 కి సంబంధించి. సో వాటిలో మనకి టోటల్ ప్రాపర్టీ లాస్ వచ్చి 475 గ్రాముల గోల్డ్, 1443 అంటే ఆల్మోస్ట్ కిలోన్నర సిల్వర్, 7 లక్షల క్యాష్ పోయినట్లు కంప్లైంట్స్ ఉన్నాయి మనకి. బట్ ఇందులో మనం ప్రాపర్ గా వెరిఫై చేస్తే మనకి తెలిసింది ఏంటంటే కంప్లైంట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఒక కేసులో 85 గ్రామ్స్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు. బట్ యాక్చువల్ గా అందులో ఏమీ పోలేదు. సో ప్రాపర్టీ అన్నదే పోలేదు. ఇంకొక కేసులో ఆల్మోస్ట్ 4 తులాలు అంటే 48 గ్రాములు 50 గ్రాములు గోల్డ్ పోయిందని ఇచ్చారు. అందులో యాక్చువల్ గా పోయిండేది మాత్రం మనకి ఓన్లీ 15 గ్రామ్స్ వరకు పోయింది. రిమైనింగ్ అనేది అది ఎక్కువ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మనం లీగల్ యాక్షన్ తీసుకుంటాం. దున్నా కృష్ణ గారి గురించి ఒకటి చెప్పాలంటే ఈయన పైన ఆల్రెడీ మనకి ఆంధ్ర, తెలంగాణ 2 స్టేట్స్ లో కలిపి 218 కేసులు ఉన్నాయి. ఓవరాల్ గా 218 కేసులు ఉన్నాయి. ఈయన ఇంతకుముందు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి మన వైజాగ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ఉండి వెళ్ళారు.
ఈయన ఓవరాల్ గా ఈయన ఎంఓ ఏం చేస్తున్నారు అంటే, ఇంతకుముందు అయితే ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఏదో ఒక జిల్లాలో ఉండి చుట్టుపక్కల చేసేవాళ్ళు. రీసెంట్ గా ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా వెస్ట్ బెంగాల్ లో ఉంటారు. ఎప్పుడైతే అఫెన్స్ చేయాలనుకుంటారో అప్పుడు ఇక్కడికి వస్తారు, అఫెన్స్ చేస్తారు, మళ్ళీ వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతారు. సో దానివల్ల ఇది కొంచెం పట్టుకోవడం మనకి కొంచెం లేట్ అయింది. మహారాష్ట్రలోని అమర్నాథ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శివసేన అభ్యర్థిని తీసుకెళ్తున్న కార్ డ్రైవర్ కు గుండెపోటు రావడంతో కారు అదుపు తప్పి డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న 5 వాహనాలను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కార్ డ్రైవర్ తో సహా 5గురు మరణించగా మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ కారు యాక్సిలేటర్ పై ఇరుక్కుపోవడమే గుండెపోటుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. 13వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయమూర్తి అమ్మన్న రాజా తెలిపారు. నంద్యాల కోర్టులో డిసెంబర్ 13వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి అమ్మన్నరాజు పేర్కొన్నారు. రాజీ మార్గమే రాజీ మార్గమని, కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు హుస్సేన్ బాషా మాట్లాడుతూ, సంవత్సరాలుగా గడుస్తున్న కేసులను ఒక్కరోజులో పరిష్కరించేందుకు ఈ లోక్ అదాలత్ దోహదపడుతుందని తెలిపారు. క్రిమినల్, సివిల్ కేసులను రాజీ ద్వారా పరిష్కరించే అవకాశముందని పేర్కొన్నారు. రేపు డిసెంబర్ 13వ తేదీన మెగా లోక్ అదాలత్ నేషనల్ వైడ్గా జరుగుతుంది కాబట్టి అందులో ఎక్కువ కేసులను పరిష్కరించుకొని రాజీ మార్గం ద్వారా యొక్క పెండింగ్లో ఉండే కేసులను తగ్గించుకొని రాజీ మార్గం ద్వారా అవకాశం లాభం పొందాలనే ఉద్దేశంతో అందరినీ మోటివేట్ చేసి ఈ రాజమార్గం అన్నట్టు దీన్ని ఉపయోగించుకొని త్వరితగతిన పెండింగ్లో ఉండే కేసులన్నీ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనం ఇక్కడ ప్రభా సమావేశం అయినాము. అదేవిధంగా మా బార్ అసోసియేషన్ మిత్రులందరికీ తెలియజేయడం ఏమంటే, వీలైన కాడికి నాట్ ఓన్లీ మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించిన వాటివే కాకుండా సివిల్ కేసులు కూడా ఎక్కువగా కాంప్రమైజ్కు ప్రయత్నం చేసి ఎక్కువ కేసులను ఇక్కడ నుంచి రాజీ మార్గం ద్వారా ఏతట్టు చూస్తారని చెప్పేసి మా యొక్క అడ్వకేట్ మిత్రులందరికీ కూడా నా తరపున విన్నవిస్తున్నాను. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. పాఠశాలలో వేదిక నిర్మిస్తుండగా క్రేన్ బకెట్ ఊడి పడడంతో ఓ ఉపాధ్యాయుని ప్రాణాలు కోల్పోయారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం రాజాన్ నగరం ఉన్నత పాఠశాల ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాల కోసం కళావేదిక నిర్మిస్తున్నారు. శుక్రవారం వేదిక పైకప్పు వేసేందుకు నిర్వాహకులు క్రైన్ ఏర్పాటు చేశారు. ఓవైపు పనులు చేస్తుండగా పాఠశాల యథావిధిగా నడుస్తోంది. ఈ క్రమంలో ఆంగ్ల ఉపాధ్యాయుని నెల్లి జ్యోత్స్నాబాయ్ రికార్డ్ గదిలోకి వెళ్తుండగా పైనుంచి నిర్మాణ సామగ్రి తీసుకెళ్తున్న క్రైన్ బకెట్ ఒక్కసారిగా తెగి ఆమె తలపై పడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. తునిలోని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యమంలో ఆమె మృతి చెందారు. జ్యోత్స్నాకు 2 పిల్లలు, భర్త గతేడాది చనిపోయారు. డీఈఓ అప్పారావు నాయుడు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. ఉపాధ్యాయుని మృతి చెందడంపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఫోన్లో వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఉపాధ్యాయుని జ్యోత్స్న మృతి చెందడం బాధాకరమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, ప్రమాదంపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 2 నిందితులను ఇచ్చాపురం పోలీసులు పట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న 2 అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న సుమారు 7 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ఇచ్చాపురం సీఐ చిన్నంనాయుడు తెలిపారు. ఒడిశా నుండి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న 2 అదుపులోకి తీసుకుని వారి వద్ద ఉన్న ఒక బైక్ను, 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ చిన్నంనాయుడు తెలిపారు. ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారికి రాకున్న సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ సెకండ్ ప్లాట్ఫారం వైపు తనిఖీలు నిర్వహిస్తుండగా 2 వ్యక్తులు బైక్ పై ఉండడం గమనించడం జరిగింది. వాళ్ళని తనిఖీలు నిర్వహిస్తుండగా వాళ్ళ దగ్గర సుమారు 7.200 గ్రాముల గంజాయి అనేది దొరకడం జరిగింది. మొదట అతని పేరు బాబూజీ సుబ్బుద్ది అని, 2వ అతని పేరు బితుల్ బెహ్రా అని తెలియజేశారు. వాళ్ళిద్దరూ ఒడిశా గంజాం డిస్ట్రిక్ట్ చెందిన ఆర్స్ గ్రామస్తులు. వీళ్ళిద్దరేమో ఒడిశాలోని కంధమాల్ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన అలోక దిగాల దగ్గర గంజాయి తీసుకుని కర్ణాటకలో ఉన్న తిప్పేస్వామికి ఇవ్వడానికి వెళ్తుండగా మార్గ మధ్యంలో పట్టుబట్టడం జరిగింది. వీళ్ళని రిమాండ్ నిమిత్తం జేఎంఎఫ్సీ మేజిస్ట్రేట్ గారి దగ్గర పోటీ చేయబడుతుంది. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండిశంకర్ తెలిపారు.
ప్రజా దర్బార్లో వినతులు అందించడానికి వచ్చిన నియోజకవర్గ ప్రజలు స్థానికుల సమస్యలు గూర్చి తెలిపారు. స్థానిక విశాఖ కాలనీ పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు శుక్రవారం అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. మండల ప్రజలు ప్రజా దర్బార్కు వచ్చి తమ సమస్యలను శాసనసభ్యులకు విన్నవించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గొంటిశంకర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో సంప్రదించి సమస్య పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని, అందరికీ అందుబాటులో ఉండి న్యాయం జరిగేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం రూరల్, గార పరిసర గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మత్స్యకారులకు స్వర్ణయుగం ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే సాధ్యమైందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్యకారులకు స్వర్ణయుగం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే సాధ్యమైందని, వారి సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యవసాయ, మత్స్యకార, దాని అనుబంధ శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం జరిగిన ప్రపంచ మత్స్యకార దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఉపాధి కోసం వెళ్లే వారిలో శ్రీకాకుళం మత్స్యకారుడు తప్పక ఉన్నాడని పేర్కొన్నారు. వారి తరాలను మార్చే దిశగా తమ ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలు ప్రవేశపెడుతుందని అన్నారు. మత్స్యకారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబేనని 2014-19 కాలాన్ని మత్స్యకారులకు స్వర్ణయుగంగా అభివర్ణించారు. హుదూద్, తిత్లీ, మొంతా తుఫాన్ వంటి ఏ తుఫాన్లు వచ్చినా తమ ప్రభుత్వమే అండగా నిలిచిందని గుర్తు చేశారు. ఈ దేశంలో, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా, ఏ యాక్సిడెంట్ జరిగినా, ఎవరు అరెస్ట్ అయినా ఎవరున్నారంటే శ్రీకాకుళం మత్స్యకారులని ఇప్పటికీ చెప్తుంటే బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. అలాగని చెప్పి మైకు దొరికిందని అన్నీ చేసేస్తాం, అన్నీ చెప్పేస్తాం అంటే అది అవివేకం తప్ప వాస్తవం కాదని చెప్పి తెలియజేస్తున్నాం. 2014, 2019 ఈ రాష్ట్రానికి ఒక స్వర్ణయుగం, అందులో మత్స్యకారులకు ఒక స్వర్ణయుగం అని చెప్పి తెలియజేస్తున్నాను. పింఛన్ ఇచ్చాం 50 సంవత్సరాలు. ఎప్పుడైనా సరే సైక్లోన్ వచ్చినా, ఎప్పుడైనా తుఫాన్ వచ్చినా మీ అందరికీ 50 కేజీలు బియ్యం ఉచితంగా ఇంటింటికి తెచ్చి తీసుకొచ్చి, ఆ రోజు హుదూద్ వచ్చినా, మన జిల్లాలో తిత్లీ వచ్చినా, అంతెందుకు నిన్న మొన్న వచ్చినటువంటి తుఫానుకి కూడా మా ఆఫీసర్స్ పడవలు ఉన్న వాళ్ళకి ఇవ్వండి అంటే వద్దే పోయింది, కార్డున్న ప్రతి ఒక్కరికి 50 కేజీలు ఇవ్వండి అని. ఇది మన కుటుంబం, మన మనుషులు, రూపాయి తిన్నా పర్వాలేదని ఈరోజు నిస్వార్థంగా మత్స్యకారులకి సహాయం అందించిన విషయం మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. గత ప్రభుత్వం ఫిషాంధ్ర పేరుతో దోపిడీ చేసిందని ఆరోపించారు. 5 సంవత్సరాల్లో ఎంత మోసం చేశారంటే అమ్మ తిందు అడుక్కు పెట్టదన్నట్టుగా వీళ్ళివ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని ఒక బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ పెట్టారు. ఆ స్కీము ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు వాడుకొని ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులకి తెప్పలు, వలలు, బొలోరా వెహికల్స్, 2 వీలర్స్ ఏది కావాలంటే అది ఇచ్చారు. 5 సంవత్సరాలు దుర్మార్గులు ఏం చేశారంటే మొత్తం డబ్బు తెచ్చారు, దానికి ఒక కొత్త పేరు పెట్టారు, ఫిష్ ఆంధ్ర అని పెట్టి మొత్తం డబ్బంతా పక్కదావ పట్టించి మొత్తం దోచుకున్న విషయం గుర్తు చేయాలి. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ను అభినందిస్తూ తీర ప్రాంతాల్లో రోడ్లు, సౌకర్య వీధి లైట్లు ఆయన కృషి ఫలితమేనని తెలిపారు. మూలపేటలో పోర్టు త్వరలోనే పూర్తి చేస్తామని, త్వరలో 2 కొత్త హార్బర్లు, కొత్త జెట్టీలు తీసుకువస్తామని మంత్రి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చేపల వేటలో మృతి చెందిన 31 మంది మత్స్యకారుల కుటుంబాలకు మంత్రి చెక్కులను అందించారు. వివిధ పథకాల క్రింద పలు ఉపకరణాలను కూడా పంపిణీ చేశారు. స్థానిక శాసనసభ్యులు గొంటిశంకర్ ఆహార భద్రతకు వెన్నెముకగా నిలిచిన మత్స్యకారులకు అభినందనలు తెలపగా, హెచ్ఎల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వరరావు జిల్లాలో నిర్మిస్తున్న జట్టీల ద్వారా వలసలు తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు మురగొడ్లపాలెంలో ఫిషింగ్ హార్బర్ తప్పకుండా దాని ఫిషింగ్ హార్బర్ పూర్తయితే అక్కడే కోల్డ్ స్టోరేజ్ కానీ, అలాగే మత్స్య సంపదకు సంబంధించిన వాణిజ్య వ్యాపారాలన్నీ కూడా అక్కడే జరిగి మత్స్యకారులందరికీ కూడా ఎంతో లాభదాయకంగా ఉంటుంది, ఉపాధి కలిగిస్తుంది. మత్స్యకారులు ఎవరూ కూడా వలస వెళ్లే అవకాశం లేకుండా మన ఎన్డీఏ ప్రభుత్వం తప్పకుండా మత్స్యకారులకు, ఎందుకంటే అలలతో సహవాసం చేసే మీకు తప్పకుండా మత్స్య సంపదని ఈ రోజు మాకు అందించే, ప్రజలకు అందించే మీరు తప్పకుండా మీరు ఆరోగ్యంగా ఉండాలి అనే, ఆరోగ్యంగా ఉండి జీవనభూతి
పెంపొందాలనే ఉద్దేశంతో మన ఎన్డీఏ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా మీ యొక్క అభ్యున్నతి కోసం ప్రతినిత్యం కృషి చేస్తున్నారు. మత్స్యకార కమిషనర్ రామ్ శంకర్ నాయక్ మాట్లాడుతూ జట్టీలు హార్బర్లేమి కారణంగా జిల్లాలో వలసలు ఉన్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ కిసాన్ క్రెడిట్ కార్డులు తీసుకోవాలని, NSFTBలో నమోదు కావాలని కోరారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ జిల్లాలో 1,60,000 మత్స్యకారుల కుటుంబాలు ఉన్నాయని, PMSSY కింద దేవునల్తాడ, పీజీపేట గ్రామాలకు 2 కోట్ల చొప్పున గ్రాంట్ వచ్చిందని తెలిపారు. మన జిల్లాకి సార్ ఈ క్లైమేట్ రెసిలియంట్ కోస్టల్ ఫిషర్మెన్ యొక్క PMSSY ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన కింద మొత్తం స్టేట్ లో ఒక 15 విలేజెస్ ఉంటాయి, అంటే గ్రామాలు ఉంటాయి. మన దగ్గర పీజీపేట, ఇదివాన్పాలెం, అలాగే దేవన్ నాల్తాడ ఈ 3 గ్రామాలు సెలెక్ట్ అయితే సార్ ప్రతి ఒక్క గ్రామానికి ఒక 2 కోట్లు శాంక్షన్ అయింది సార్. అంటే టోటల్ 6 కోట్లు మన జిల్లాలో ఈ ఫండ్స్ శాంక్షన్ అయింది సార్. ఇది కోఆపరేటివ్ సొసైటీస్, అది కూడా నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ప్రైమరీ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ కి ఈ రోజు ఒక 25 లక్షలు కూడా మనం ఇవ్వబోతున్నాం సార్. ఇది కాకుండా ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన ఆనరబుల్ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడే చెప్పారు, అది 10% సరిపోవట్లేదు సార్. నేను ఖచ్చితంగా మిగతా CSR కంపెనీ ద్వారా ఇంకా 10% నుంచి 15 ఏదైనా చేయవచ్చునని ఒకసారి చూస్తాను సార్. బట్ 10% ఖచ్చితంగా అదే ఫిక్స్ సార్, దీనికి ప్రాబ్లం లేదు. ఇప్పటికీ మనం ఒక 300 యూనిట్స్ మనం ఇచ్చాం సార్. మీరు బయటనే కమిషనర్ సార్ కి ఆదేశాలు ఇచ్చారు, శ్రీకాకుళం నుంచి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత ఇచ్చామని. సో కాబట్టి ఇంకా ఏదైనా వస్తే సార్ ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ నుంచి 10%, గవర్నమెంట్ నుంచి 40% అది ఇవ్వడానికి మనం రెడీగా ఉన్నాం సార్. అంతకుముందు వేదిక ముందు ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను మంత్రి అధికారులతో కలిసి ఆసక్తిగా పరిశీలించారు. ఆయన వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, అసిస్టెంట్ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్ కుమార్, RDO సాయి ప్రత్యూష, పలు మత్స్యకార సొసైటీల సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కుమార్తె ఇతిశ్రీ ముర్ము ఇతర కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్రపతి తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ భూ వరాహ స్వామిని దర్శించుకుని శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆమెకు టీటీడీ చైర్మన్ BR నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకటయ్య చౌదరి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి శ్రీవారి మూలస్తంభాన్ని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో రాష్ట్రపతిని వేద పండితులు ఆశీర్వదించారు. టీటీడీ చైర్మన్, ఈవో శ్రీవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాలను, 2026 క్యాలెండర్, డైరీలను అందజేశారు. రాష్ట్రపతి వెంట దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, SP సుబ్బారాయుడు, టీటీడీ CVSO మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం పాతపట్నం మండలంలో గల చిన్న పద్మాపురం గ్రామానికి చెందిన పప్పుల రాజేశ్వరి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు అర్జీ చేశారు. అలాగే తామర గ్రామానికి చెందిన కొమనపల్లి విజయ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మరణించిన కారణంగా కుటుంబ సభ్యులు స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు దృష్టికి తీసుకురాగా వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కొరకు సిఫార్సు చేసి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆ కుటుంబాలకు 3,59,000 రూపాయలను ఆర్థిక సాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వమని తెలియజేశారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా CMRF నిధులు అందిస్తున్నారన్నారు. అలాగే ఈ నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయనిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు గుర్తు చేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.